హాయ్ అందరికీ. సో నార్మల్‌గా నేను డైలీ కరెంట్ అఫైర్స్‌ని ప్రిఫర్ చేసుకుంటాను. నాకు అవ్వనప్పుడు నేను వీక్లీ కరెంట్ అఫైర్స్‌కి వెళ్తాను. ఇప్పుడు నార్మల్‌గా ఏంటి అంటే డైలీ కరెంట్ అఫైర్స్ చదవడం కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. దానికోసం జస్ట్ నాకు నేను రాసుకొని, చదువుకొని జస్ట్ రివిజన్‌గా ఉంటుందని జస్ట్ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను అంతే. చూసేవాళ్ళు చూడొచ్చు. వ్యూస్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు. నాకు రివిజన్ కోసం బావుంటుంది. సో వెల్కమ్ టు మై ఛానల్. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మే 1, మే 2 సంబంధించిన కరెంట్ అఫైర్స్ని నేను నార్మల్గా డిస్కస్ చేసుకుంటున్నాను. సో నేషనల్ క్రిటికల్ మినరల్కి సంబంధించి గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో వాటిని వేస్ట్ ప్రాసెసింగ్ చేయడానికి రీసైక్లింగ్ చేయడం కోసం కొన్ని కంపెనీస్ కోసం గవర్నమెంట్ అనేది లైక్ బిడ్డింగ్ లాగా కానీ లేదంటే రిజిస్ట్రేషన్ లాగా కానీ కొన్ని చేసుకున్నప్పుడు 58 కంపెనీస్ని అప్రూవ్ చేసిందనమాట ఫర్ ఈ వేస్టేజ్ రీసైక్లింగ్ కోసం. సో నేషనల్ క్రిటికల్ మినరల్ కమిషన్ కింద ఎన్ని కంపెనీస్ రీసైక్లింగ్ కోసం అప్రూవ్ అయ్యాయి అంటే 58 కంపెనీస్ అని మనం చెప్పొచ్చు. అయితే అసలు ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కి సంబంధించి ఎప్పుడు న్యూస్లో ఉండింది అంటే ఇది ఆల్రెడీ మనము ఆర్ఆర్బీస్కి అంటే లాస్ట్ 2025లో నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు రాసుకున్నదంతా ఇన్ఫర్మేషన్ అనమాట. సో నేషనల్ క్రిటికల్ మినరల్కి సంబంధించింది ఏంటి అంటే 2025-26 ఫినాన్షియల్ ఇయర్ నుంచి మొత్తం 2030-31 ఫినాన్షియల్ ఇయర్ వరకు మొత్తం 6 ఇయర్స్కి సంబంధించిన స్కీమ్ అనమాట ఇది. సో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కి సంబంధించిన స్కీము. సో ఎగ్జామ్లో అడిగేది ఎలా ఉంటుందంటే ఎన్ని ఇయర్స్కి సంబంధించి ఉండొచ్చు, లేకపోతే ఏ ఇయర్ వరకు ఈ స్కీమ్ అనేది అప్లికబుల్ అవుతుందని కూడా అడగవచ్చు. సో 25-26 నుంచి 30-31 వరకు మొత్తంగా 6 ఇయర్స్ అనమాట. అయితే దీనికోసము ఏమని టార్గెట్ పెట్టుకుంది అంటే 2025 జనవరిలో స్టార్ట్ చేసిందనమాట. ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కిందకు వస్తుంది. సో 16,300 కోట్ల రూపాయలు దీని బడ్జెట్ అనమాట. అయితే ఈ 6 ఇయర్స్లో ఇంత బడ్జెట్ పెట్టుకున్నప్పుడు దీని యొక్క టార్గెట్ ఏంటి అంటే ప్రతి సంవత్సరము 270 కిలో టన్స్ని మనము రీసైక్లింగ్ చేయాలన్నమాట. అంటే ఈ వేస్టేజ్ అంటే ఎలక్ట్రానిక్ వేస్టేజ్ కానీ స్క్రాప్కి కానీ వీటన్నిటిని కూడా వేస్టేజ్ చేయకుండా రీసైక్లింగ్ చేయాలని పెట్టుకున్నారనమాట టార్గెట్. సో ఇందులో రీసైక్లింగ్ కోసం పెట్టుకున్నటువంటి అమౌంట్ ఎంత అంటే 1,500 crore రూపీ. సో నేను ఆల్రెడీ లాస్ట్ ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్ని నేనేం అంటే పడేయలేదనమాట. వాటిని నేను రివిజన్ కోసం ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాను. సో నాకు సంబంధించిన టాపిక్స్ ఏదైతే ఉంటే దానికి లింకేజ్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయని ఇలాంటి నోట్స్ రాసుకున్నప్పుడు ఆ నోట్స్ నేను రిఫర్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ స్కీమ్ అనేటటువంటి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కిందకి వస్తుంది. ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక మీరు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అని మీరు చదువుతున్నప్పుడు మైన్స్ మినిస్టర్ ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటో చూద్దాము. నార్మల్గా ఏంటి అంటే మెరైన్ ఫిష్ ల్యాండింగ్స్ 2025 అని ఒక టార్గెట్ ఇచ్చిందనమాట. అంటే ఏ స్టేట్ అనేది ఫిష్ ప్రొడక్షన్ అనేటటువంటిది ఎక్కువగా డెవలప్ చేస్తోంది అని దాని యొక్క డేటాకి సంబంధించిందనమాట ఇది. సో మెరైన్ ఫిష్ ల్యాండింగ్స్ అని మనం చెప్పుకుంటాం కదా. అంటే ఇప్పుడు ఏం చెప్తోంది అంటే తమిళనాడు స్టేట్ అనేటటువంటిది గుజరాత్ని బీట్ చేసి 6.43 మిలియన్ టన్స్ అనాలా, మెట్రిక్ టన్స్ అనాలా? సో 6.43 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫిష్ అనేటటువంటిది తమిళనాడు బీట్ చేసింది. దీనికి సంబంధించిన న్యూస్ ఎలా చెప్తానంటే ఒకసారి చూడండి. మనము 2025 నవంబర్లో చదువుకున్నప్పుడు ఇండియాకి సంబంధించి మెరైన్ ఫిష్ ల్యాండింగ్ 2024 రిపోర్ట్ ఇచ్చిందనమాట. అందులో ఏం చెప్తోంది అంటే టాప్ వచ్చేసి గుజరాత్ స్టేట్ అనేటటువంటిది ఉండింది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో తమిళనాడు అండ్ థర్డ్ ప్లేస్లో కేరళ ఉండింది. అయితే ఈ డేటా ప్రకారము గుజరాత్ అనేది టాప్ ప్లేస్లో ఉండింది. ఇప్పుడు దీన్ని బీట్ చేసి ప్రజెంట్ ఏప్రిల్ డేటా ప్రకారము తమిళనాడు అనే స్టేట్ అనేటటువంటిది టాప్ ప్లేస్లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ 17A సంబంధించిందనమాట. అంటే ప్రాజెక్ట్ 17A అంటే ఏంటి అంటే యాక్చువల్లీ ఐఎన్ఎస్ ఉంటాయి కదా, వాటిని డిఫరెంట్ కంపెనీస్ అనేటటువంటివి బిల్డ్ చేసి మన ఇండియాకి ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చినప్పుడు ఇది ఒక
ఇండియన్ ఐఎన్ఎస్కి సంబంధించిన మహేంద్రగిరి అనేటటువంటి ఒక షిప్ ప్రాజెక్ట్ 17Aకి సంబంధించి 6వ షిప్ అనమాట. దీన్ని ఏ కంపెనీ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చిందంటే మజ్గాన్ డాక్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీ అనేటటువంటిది ఇండియన్ నేవీకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ 17Aలో అసలు ఎన్ని షిప్స్ అనేటటువంటివి ఉన్నాయి అని చూసుకోవాలన్నమాట. టోటల్గా ఎన్ని ఉంటాయంటే ఇది 6వది, కానీ టోటల్గా దీని కింద 17 షిప్స్ అనేటటువంటివి మన ఇండియా కన్స్ట్రక్ట్ చేయబోతోంది. సో 2019లో ఈ ప్రాజెక్ట్ 17A అనేటటువంటిది స్టార్ట్ అయిందనమాట. సో ఎవ్రీ ఇయర్ కానీ ఇయర్కి ఒక 2 or 3 కానీ కొన్ని ఈ ఫ్రిగేట్ అనేటటువంటివి బిల్డ్ చేసి ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేయడం, అంటే ఇండియన్ నేవీ అనేటటువంటిది రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో రీసెంట్గా ఈ ఐఎన్ఎస్ మహేంద్రగిరి అనేటటువంటిది ఏప్రిల్ 30 or May 1న ఇది ఇండియన్ నేవీ అనేటటువంటిది తీసుకునింది. ఇది ఎన్నవ సంబంధించిన షిప్ అంటారు అంటే 6వది ఐఎన్ఎస్ మహేంద్రగిరి అనమాట. దీనికి ముందున్నది ఏంటి అంటే ఒక 1 month బిఫోరే దువానగిరి అనే ఒక షిప్ అనేటటువంటిది హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఇండియన్ నేవీ. కానీ వీటిని బిల్డ్ చేసే కంపెనీస్ మాత్రము డిఫరెంట్, గుర్తుపెట్టుకోండి, మేబీ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఎంటర్ప్రైజెస్ కానీ మజ్గాన్ డాక్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ కానీ మీరు అంటే యాక్చువల్లీ ఈ 2 మాత్రమే ఈ ప్రాజెక్ట్ 17Aకి సంబంధించిన 7 షిప్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాయి. సో మహేంద్రగిరి వచ్చేసి మజ్గాన్ అనమాట, దువానగిరి వచ్చేసి గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ అనమాట. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ 17Aని కూడా చెప్తాను. సో నీలగిరి క్లాస్కి సంబంధించిన ఇండియన్ నేవీ షిప్స్ అని కూడా పిలుస్తారనమాట. అందులో ఏంటి అంటే కంప్లీట్గా ఇది ఎందుకు అంటే యాక్చువల్లీ ఆత్మనిర్భరత, సెల్ఫ్ రిలయన్స్ అని ఉంటుంది కదా, ఆత్మనిర్భరత స్కీమ్ అంటే ఏది కూడా విదేశాల మీద డిపెండెన్సీ అవ్వకుండా మన ఇండియాలోనే సొంతంగా తయారు చేసుకోవాలి అనే ఒక టార్గెట్ అయితే ఉండిందో దానిలో భాగంగానే ఇవన్నీ కూడా. సో ఇందులో కంప్లీట్గా 70 to 80% ఆఫ్ ఇండియన్ కంటెంటే ఉంటుందన్నమాట. మన ఇండియాలో సంబంధించిన ఎంఎస్ఎంఈ కన్స్ట్రక్షన్స్ మాత్రమే వీటిని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎగ్జామ్కి ఓరియంటెడ్ ఏంటి అంటే ప్రాజెక్ట్ 17A ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2019లో స్టార్ట్ అయింది. రీసెంట్గా మహేంద్రగిరి, అంటే ఇది ఏప్రిల్ ఎండింగ్ మే టాపిక్ అయితే కనుక మహేంద్రగిరి 6వ షిప్. దానికన్నా ముందున్న షిప్ ఏంటి అంటే దువాన్గిరి అనమాట. ఇదేమో కన్స్ట్రక్ట్ చేసింది మజ్గాన్ డాక్ షిప్ బిల్డింగ్, ఇదేమో గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్కి సంబంధించింది అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ ఏంటి అంటే 2025 నుంచే ఇండియన్ నేవీ రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. అంటే కన్స్ట్రక్ట్ చేసి ఇండియన్ నేవీకి ఇవ్వడం వేరు, అవి వర్కింగ్లోకి తీసుకురావడం వేరు అనమాట. సో ఇవన్నీ జస్ట్ ఇండియన్ నేవీ డెలివర్డ్ అంటే రిసీవ్ చేసుకుంది, వర్కింగ్లోకి వాటిని ఇంకా తీసుకురాలేదు. ఫస్ట్ షిప్ వచ్చేసి నీలగిరి షిప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హిమగిరి, ఐ థింక్ నెక్స్ట్ వచ్చేసి ఉదయగిరి. నాకు ఇవి 3 మాత్రమే గుర్తున్నాయి. సో మీకు ఏదైనా తెలిసి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ప్రాజెక్ట్ 17A ఐఎన్ఎస్ నీలగిరి క్లాస్ 2019లో ఫస్ట్ది మాత్రము లైక్ స్టార్ట్ చేశారు. దాన్ని కన్స్ట్రక్ట్ చేసింది మాత్రము మజ్గాన్ డాక్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్. సో మజ్గాన్ డాక్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ అనేది ఏ సిటీలో ఉండింది హెడ్ క్వార్టర్ అనేటటువంటిది మీరు చెప్పండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే విదేశాలలో ఉన్నటువంటి గోల్డ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకొచ్చింది, ఇండియాకి తీసుకొచ్చింది అని చెప్తున్నారు. సో 2025-26లో టోటల్గా 100 మిలియన్ టన్స్ ఆఫ్ గోల్డ్ని వెనక్కి తీసుకొచ్చిందని చెప్తుంది. సో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి టోటల్గా 270 మిలియన్ టన్స్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి అని ఆర్బీఐ మనకి చెప్పింది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే జిఎస్టీ కలెక్షన్స్ ఎంత. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మంత్ నుంచి ఎవ్రీ మంత్ అయిపోయిన తర్వాత జిఎస్టీ కలెక్షన్స్ ఎన్ని వచ్చాయి, ఆ తర్వాత యూపీఐ అనేది ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగింది, ఎంత వాల్యూమ్ జరిగిందని ఎవ్రీ మంత్ డేటా ఉంటుంది. సో అది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో జిఎస్టీ కలెక్షన్స్ ఏప్రిల్ మంత్లో ఎంత ఉండిందంటే 2.43 lakhs crore అనమాట. ఇప్పటి వరకు అయితే ఈ మంత్లోనే హైయెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూపీఐకి సంబంధించి న్యూస్ అనమాట. యూపీఐ కంప్లీట్గా 10 years కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు వచ్చింది అంటే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన డేట్, ఇది 2016 ఏప్రిల్ 11న ఫస్ట్ టైం యూపీఐ అనేది మన ఇండియాలో స్టార్ట్ అయింది.
ఇది ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఇది ఎవరి కింద వర్క్ చేస్తుందంటే ఆర్బీఐ కింద వర్క్ చేస్తుందన్నమాట. అంటే బిగినింగ్లో 2016-17 ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ ట్రాన్సాక్షన్స్ అనేవి 2 కోట్ల ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరిగాయి అన్నమాట. ఒక దశాబ్దం తర్వాత చూడండి కొన్ని వేలల్లో పెరిగిపోయాయి. సో 24,162 crore ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎవ్రీ ఇయర్ జరుగుతాయి అన్నమాట. సో దీనికి సంబంధించిన యూపీఐ న్యూస్ ఇది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే ఫస్ట్ టైం యూపీఐ అనేది ఎప్పుడు అఫీషియల్గా లాంచ్ చేయబడింది అంటే, సో గుర్తుపెట్టుకోవాలి 2016 ఏప్రిల్ 11 నుంచి. సో యూపీఐకి సంబంధించిన న్యూస్ అయితే ఇది. దీన్ని నేను లింకప్ చేసుకొని చదువుకుంటాను అనమాట. సో లాస్ట్ టైం ప్రిపేర్ చేసిన వాటిలో ఏంటి అంటే, సో నవంబర్ మంత్లో ఇంత ట్రాన్సాక్షను, లేకపోతే ఎన్పిసిఐకి అంటే యూపీఐ సంబంధించి ఏప్రిల్ మంత్లో కానీ మార్చ్ మంత్లో కానీ ఎంత ట్రాన్సాక్షన్స్ అనేవి ఒకసారి నేను రివిజన్ చేసుకుంటాను. చెప్తున్నాను చూడండి. ప్రజెంట్గా యూపీఐ అనేటటువంటిది టోటల్గా ఎన్ని లాంగ్వేజెస్లో అంటే లైక్ యూపీఐకి సంబంధించి భీమ్ కదా, సో భీమ్ వచ్చేసి మొత్తం 20 లాంగ్వేజెస్లో అనేటటువంటిది ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి కొన్ని చాట్ బోట్స్ అయితే వచ్చాయి. ఓపెన్ ఏఐ అని, అదేమో చాట్ జీపీటీకి సంబంధించిందని, మైక్రోసాఫ్ట్ వచ్చేసి డ్రాగన్ కోపైలట్ అని. యాక్చువల్లీ ఇది 2025లో 2 సార్లు ఎస్బీఐ నోటిఫికేషన్ వచ్చింది కదా క్లర్క్. అందులో ఫస్ట్ టైం వచ్చిన నోటిఫికేషన్లో ఈ డ్రాగన్ కోపైలట్ అనేటటువంటి చాట్ బోట్ ఏ కంపెనీ లాంచ్ చేసింది అని అడిగారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ అనమాట. ఇది 2025 ఫస్ట్ టైం వచ్చినటువంటి ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్లో ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో ఇలా యూపీఐకి సంబంధించిందనమాట. సో ఎన్పిసిఐ ఇంట్రడ్యూస్ చేసింది యూపీఐని. దానికి సంబంధించిన 8 నుంచి 10 డిజిట్స్ ఆఫ్ పేమెంట్ అడ్రస్ ఉంటుందని. అండ్ అలాగే ప్రజెంట్ యూపీఐ మన యూపీఐ ఎన్ని దేశాలలో వర్క్ అవుతోంది అంటే మొత్తం 8 దేశాలలో వర్క్ అవుతోందన్నమాట. భూటాన్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక అండ్ యూఏఈ, ఖతరు. ఇది ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటోంది. సో దీనికి సంబంధించిందనమాట ఇది. సో యాక్చువల్లీ ఇంతకుముందు 10,000 రూపీస్ మాత్రమే ఒక ట్రాన్సాక్షన్కి వెళ్ళేవి. ఇప్పుడు సో యూపీఐకి సంబంధించినవన్నీ కూడా ఒకసారి రిఫర్ చేసుకుంటే కనుక మీరు రాసుకుంది ఏదైనా ఉంటే చూడండి. సో కెనడాలో స్టార్ట్ అవబోతోంది. అండ్ నమీబియా. సో ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ యూపీఐ సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నటువంటి దేశం ఏది అంటే నమీబియా అనమాట. సో ఫస్ట్ యూపీఐ అనేటటువంటిది అంటే ఎన్ఆర్ఈ అకౌంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఫస్ట్ టైం ఒక పేటిఎంని యూజ్ చేసి కూడా ఒక యూపీఐ స్టార్ట్ చేసిందనమాట. అది ఎవరు అంటే కెనడా అనమాట. సో ఎన్ఆర్ఈ అకౌంట్ ఇనీషియల్గా ఇంట్రడ్యూస్ చేసింది కూడా కెనడా. అండ్ ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అడాప్ట్ చేసుకున్న యూపీఐ సిస్టమ్ వచ్చేసి నమీబియా అనమాట. అయితే యూపీఐకి సంబంధించి ఒక చిన్న విషయం ఏంటి అంటే టార్గెట్ ఉండింది 2028-29 ఫినాన్షియల్ ఇయర్ కల్లా మొత్తము యూపీఐని 20 కంట్రీస్లో ఎక్స్పాండ్ చేయాలి అని ఇండియా టార్గెట్ అయితే పెట్టుకుందనమాట. అండ్ అలాగే ఫస్ట్ కరేబియన్ కంట్రీ యూపీఐ యూజ్ చేసిన ఫస్ట్ కరేబియన్ కంట్రీ ఏది అంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఓకే. అండ్ ఆ తర్వాత మన ఎన్పిసిఐ అండ్ అలాగే జపాన్లో ఉన్నటువంటి జపాన్కి సంబంధించి ఇవి 2 కూడా లింకప్ అవ్వబోతున్నాయి. అండ్ సెకండ్ యూరప్ కంట్రీ వచ్చేసి సైప్రస్ అనమాట. అండ్ అలాగే ఫ్రాన్స్ కూడా దీన్ని అడాప్ట్ చేసుకుంటుంది అనమాట రెమిటెన్స్ సర్వీసెస్లో భాగంగా. సో ఇవన్నీ కూడా యూపీఐకి సంబంధించిన న్యూస్లో. వీటిని నేను ఒకసారి రివిజన్ చేసుకుంటాను. సో వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేయాలి అంటే చాలా లెంతీ అవుతుంది. అండ్ అలాగే ఇండియాకి యూరోపియన్ యూనియన్కి యూఏఈకి సంబంధించిన బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఎంత బిలియన్ క్రాస్ చేసిందంటే 100 బిలియన్ క్రాస్ చేసింది. ఇలాంటివి బైలాటరల్ ట్రేడ్ కానీ 2 దేశాల మధ్య ఇంత వాల్యూ కానీ వచ్చిందంటే మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇండియాకి యూఏకి బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కింద ఎంత అమౌంట్ క్రాస్ చేసిందంటే 100 బిలియన్ అమౌంట్. సో యూపీఐ అఫీషియల్గా లాంచ్ చేసిన డేట్ అనేది మీరు ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇండియాకి అండ్ అలాగే యూఏఈకి ఇప్పుడు 100 బిలియన్ అమౌంట్ క్రాస్ చేసింది కదా. యాక్చువల్లీ ఇది ఏ ఇయర్లో స్టార్ట్ అయిందంటే ఈ 2 దేశాల మధ్య ఈ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఏ ఇయర్లో స్టార్ట్ అయింది అంటే 2022 ఇయర్లో స్టార్ట్ అయిందనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అనేది ఎవ్రీ ఇయర్ గోవాలోనే జరుగుతుంది. సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే నవంబర్ అలా ఆ మంత్లో జరుగుతుందన్నమాట. 2026 గోవాలో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎన్నోవ ఎడిషన్ది అంటే 57 ఎడిషన్ అనమాట. ఈ ఈ ఈ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఎవరెవరికి అవార్డ్స్ వచ్చాయనేటటువంటిది లిస్ట్ వస్తుంది. సో ప్రజెంట్ గోవాలో ఎన్నో ఎడిషన్ జరుగుతుందంటే 57 ఎడిషన్ జరుగుతుంది. దీనికి అశుతోష్ గోవారికర్ అనేటటువంటి ఒక పర్సన్ని డైరెక్టర్గా, అంటే ఈ ఫెస్టివల్ డైరెక్టర్గా ఎలక్ట్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐకి సంబంధించిన న్యూస్. సో ఆర్బీఐ అనేటటువంటిది April 28న దేశవ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ రన్ చేసింది. దాని పేరు ఏంటి అంటే ఆర్బీఐ సాక్ష్యం అనమాట. సో ఆర్బీఐ సాక్ష్యం అంటే ఎవరి కోసము అంటే ఇది అర్బన్ బ్యాంకింగ్, అంటే అర్బన్ కోఆపరేటివ్స్ బ్యాంకింగ్ ఏవైతే ఉంటాయో వాటి కోసం. అంటే ఎలా అంటే ఇప్పుడు ఆ బ్యాంకుకి సంబంధించిన ఆపరేషన్ ఎఫిషియన్సీని పెంచడం కానీ, అక్కడ వర్క్ చేసే ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కిల్స్ పెంచడం కానీ, స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, మోడర్న్ బ్యాంకింగ్ స్టాండర్డ్స్ని డెవలప్ చేయడం కానీ, అంటే చిన్న విషయం చెప్పాలి అంటే మొత్తం అప్డేట్ చేయడం అనమాట, టెక్నాలజీ పరంగా కానీ సర్వీసెస్ పరంగా కానీ. ఓకే, వీటిలో భాగంగా ఈ ఆర్బీఐ సాక్ష్యం అని ఒక క్యాంపెయిన్ లాంచ్ చేసింది. సో ప్రజెంట్ ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు అంటే ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. ఆర్బీఐ అంటే ఇంకొక న్యూస్ ఏంటి అంటే మే 3వ తారీఖున, అంటే ఐ థింక్ రేపు, సో మే 3వ తారీఖున ఆర్బీఐకి సంబంధించి మొత్తం 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారనమాట. ఈ 4 డిప్యూటీ గవర్నర్స్లో ఒక పర్సన్, అంటే టి రవిశంకర్ అనేటటువంటి పర్సన్ ఏంటి అంటే మే 2వ తారీఖున రిటైర్ అవ్వబోతున్నారు. ఆయన ప్లేస్లో కొత్త పర్సన్ వచ్చారు. సో ప్రజెంట్ ఆర్బీఐకి సంబంధించిన డిప్యూటీ కొత్త గవర్నర్ ఎవరు అంటే రోహిత్ జైన్ అనమాట. సో నార్మల్గా ఎవరున్నారు అంటే స్వామినాథన్ గారు అండ్ పూనం గుప్తా గారు అండ్ రోహిత్ జైన్ గారు అండ్ నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఎవరు చెప్తాను, శిరీష్ చంద్ర ముర్ము. సో మొత్తం 4 డిప్యూటీ గవర్నర్స్ యాజ్ ఆఫ్ నౌ ఉన్నారు. టి రవిశంకర్ మే 2న రిటైర్మెంట్ అయ్యారు. ఈయన ప్లేస్లో వచ్చిన కొత్త డిప్యూటీ డైరెక్టర్ ఎవరు అంటే రోహిత్ జైన్. టోటల్గా 4 డిప్యూటీ డైరెక్టర్స్ అయ్యారు. సో స్వామినాథన్ జానకీరామన్ గారు అండ్ పూనం గుప్తా అండ్ శిరీష్ చంద్ర ముర్ము అండ్ రోహిత్ జైన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఇయర్స్ వరకు ఎలక్ట్ చేస్తారు అంటే 3 ఇయర్స్ వరకు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సేవింగ్ అకౌంట్ అనమాట, లైక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్కి సంబంధించింది. ఇందులో మీరు నాకు ఏం చెప్తారు అంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ఇది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారన్నది కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ పర్సన్స్ విషయంకి వస్తే క్రికెటర్ ఎవరైతే ఉన్నారో శ్రేయస్ అయ్యర్. సో ఒక కంపెనీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయ్యారనమాట. ఫార్ములా 1 ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో ఫార్ములా 1 రేసింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి శ్రేయస్ అయ్యర్ వచ్చేసి అంబాసిడర్గా ఈయన ఎలక్ట్ చేశారు. అండ్ ప్రవీణ షేక్ అనేటటువంటి పర్సన్కి వైట్లీ అవార్డు వచ్చిందనమాట. వైట్లీ అవార్డు ఎందుకు వస్తుందంటే ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ మీద ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి వైట్లీ అవార్డు అనేటటువంటిది ఇస్తారు. బట్ ఎక్కడ వర్క్ చేశారు అంటే ఈ ప్రయాగ్రాజ్ ఆ ఏరియాలో ఇతను వర్క్ చేసినందుకు వైట్లీ అవార్డు ఇచ్చారు. మనము గుర్తుపెట్టుకునే విధంగానే చదవాలి తప్ప అదేదో యూపీఎస్సీకి మనం ఒక థియరిటికల్ మ్యాటర్ ఏం రాయట్లేదు కాబట్టి అలా కాకుండా మీకు నచ్చిన వేలో మీకు ఎలా అయితే గుర్తుంటుందో ఆ వేలో చదువుకోండి. నెక్స్ట్ మే 1న ఇంపార్టెంట్ డేస్లోకి వస్తే గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఇవి రెండు కూడా వాళ్ళ యొక్క స్టేట్ ఫార్మేషన్ డే అనమాట, మే 1. అండ్ అలాగే మే 1న లేబర్ డే కూడా, అది అందరికీ తెలుసు. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుంది ఏంటి అంటే థీమ్ అనమాట, ఎన్షూరింగ్ ఏ హెల్తీ సైకలాజికల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. మీకు ఇది గుర్తుండకపోతే ఈ సెంటెన్స్ని తెలుగు మీనింగ్ రాసుకొని గుర్తుపెట్టుకుంటే కనుక మీకు అలా కూడా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. సో థీమ్స్ అడిగే ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్య మైత్రి అనేటటువంటి స్కీమ్. అది ఏంటి అంటే ఒక మెడికల్ ఎమర్జెన్సీ కిట్, అంటే ఏదైనా ఒక మిలిటరీ ఆపరేషన్స్ కానీ, నేవీలో కానీ, బోర్డర్స్లో కానీ ఏదైనా ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఒక పోర్టబుల్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట, దాన్ని ఆరోగ్య మైత్రి అంటారు. ఇది చెప్తా న్యూస్లో ఎందుకు వచ్చింది. ఇది 2023లో 2024లో స్టార్ట్ అయిన భీష్మ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ కింద, అంటే భారత్ హెల్త్ కేర్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి ప్రోగ్రామ్ కింద ఇప్పుడు ఈ ఆరోగ్య మైత్రి పోర్టబుల్ మెడికల్ కిట్స్ని జమైకా దేశం అనేటటువంటిది యూజ్ చేసుకుంటానంటోంది. దానికోసం అగ్రిమెంట్స్ అనేవి అయిపోయాయి. సో మెయిన్ ఇంటెన్షన్ ఇది అనమాట. సో నా వీడియో గురించి ఫీడ్బ్యాక్ చెప్పండి. సో నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా చూద్దాం.